కూర్చున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. 42% రిజర్వేషన్ సాధన సమితిలో పెద్దలు మాజీ హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య గారు మరియు ఈ వేదికకు అధ్యక్షత వహించిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి నిరంతరం 24 గంటలు మన జాతుల గురించి 90% ఉన్న జాతుల గురించి విషాధరన్ మహారాజ్ నా సోదరుడు రాష్ట్రము నలుమూలల 10,000 కిలోమీటర్లు మరియు 1,00,000 కిలోమీటర్లు తిరిగి నా జాతులందరినీ కూడా ఐకమత్యం చేసి సామాజిక న్యాయము అందరికీ జరగాలి, అధికారములో అంబేద్కర్ గారు రచించినట్టు రాజ్యాంగాన్ని మన బీసీల వాటా అందరికీ చేరవేయాలని ఎంతో కష్టపడి మనందరినీ చైతన్యం చేస్తూ ఈ వేదికను అలంకరించింది. కాబట్టి మన బహుజనులందరికీ కూడా రాజాధికారం వస్తుంది అనే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే 42% కాదు, 1931 తర్వాత కులగణన అనేది జరిపించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అందరికీ మాటిచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో మన బీసీ ముఖ్యమంత్రి అయిన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారితో చెప్పించి బీసీలను మరొకసారి గొంతు పోయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు అంతా అదే చేస్తుంది, మన కళ్ళ ముంగట్నే ఉంది. ఎందుకంటే మనం ఏమన్నా స్థానిక సంస్థలో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో అరే మమ్మల్ని చేయరా నాయన ఇదన్నా మా వాటా ఇ అంటే, లేకుంటే పక్కనే ఉన్న సెక్రటరియట్లో మన వాటా ఇస్తున్నారా వాళ్ళు? ఎంత కష్టపడి మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినందుకు ఎన్ని విధాల బడుగు బహుజన వర్గాలకు సామాజిక న్యాయం జరగడం లేదు, మరియు కుల వృత్తులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే జరుగుతున్న వైన్ షాపులలో మనకు 25% వాటా ఇస్తామని చెప్పారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు మనకు ఇంకో 15% ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అధికారం ఎక్కడిస్తారండి? అందుకే మనం అందరం కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్యమై మన వాటా ఫస్ట్ రాజ్యాధికారంలో సంపాదించాలి. మరియు ఈ 42% అనేది మీరే కామారెడ్డిలో పెట్టిరు మేనిఫెస్టోలో, అది మా వాటా మాకు ఇయ్యాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మీరే ఇచ్చి మీరే మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో ఏమో చట్టం చేసినావు, జంతర్ మంతర్లో తీసుకుపోయి ధర్నా అనే తతంగం నడిపినావు. కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు రాలేదు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాలేదు. మా బీసీలందరినీ కూడా ఏ విధంగా 4-5% ఉన్నోళ్ళు ఎంత మోసానికి గురి చేస్తుర్రు, ఎంత ఆవేదనకు గురి చేస్తుర్రు. ఈ కోట్ల ద్వారా కోట్లలో ఉన్న న్యాయమూర్తులందరూ కూడా భారతదేశంలో మన వాటా మనకు లేనే లేదు. సుప్రీంకోర్టులో లేదు, హైకోర్టులో లేదు. మన ఈ 9G ఎక్కడ చెల్లుబాటు అవుతుంది? మొన్న చూసినాం కదా, కోర్టు చుట్టూ అందరం పోయినాం, చిరంజీవి సారు మేమంతా పోయినాం. మరియు మా సంఘాల నాయకులు మా పెద్దలు ఈ సాధన సమితికి వైస్ ప్రెసిడెంట్ దుర్గయ్య అన్న, నా సోదరుడు ఐలెంక అన్న, అంబాల నారాయణ, కేవి గౌడు, మన చామకూర రాజన్న, మేమంతా నిరంతరము సారెంబడుండి ఈశ్వరయ్య గారు ఎంబడుండి మా సోదరుడు విషాధరన్ మహారాజ్ ఎంబడుండి వానవడ్డ అన్ని టెంట్లేసి మన జాతిని జాగృతం చేయాలి, మన వాటా మనం సంపాదించాలని తపన పడి మేమంతా ఈ మీటింగ్ పిలిచినాం. ఈ మీటింగు ఇంత బాగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 42% అనేది మన జాతులకు ఇవ్వకుంటే మేమందరం కూడా పెద్దలందరూ కలిసి నెక్స్ట్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ జరగనీయము, జరిపినా కూడా మేము రాష్ట్రం నలుమూలల బస్సు యాత్ర పెట్టి మన జాతులను అందరి కూడా జాగృతి చేసి మన వాటా మనం సంపాదిస్తాము. ఈ వేదిక ద్వారా చెప్తున్నాము,
42% మీద పోరాటం చేసుకుంటూనే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే మనకు చదువు రాజ్యాంగంలో మన వాటా మనము సాధించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రోజు రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్తాడు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అని. నువ్వు చెప్పిన మాట ప్రకారము మా 42% 9 షెడ్యూల్లో చేర్చడానికి పార్లమెంట్లో చర్చ జరగనే లేదు. ఎక్కడ సాధ్యమవుతుంది? మమ్మల్ని ఇప్పుడు 22 నెలలు అవుతుంది. అసలు దాని గురించి అన్ని ధర్నాలు జీవోలు ఈ చుట్టూ తిప్పి మా అందరినీ కూడా ఏ విధంగా నిరాశకు లోన్ చేస్తున్నావో అందుకే ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము. ఇంతమంది మాకు దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి మేము 42% సాధిస్తాము. 9 షెడ్యూల్లో చేర్చేదాకా కూడా మేము రాష్ట్రం అంతా తిరిగి ఇంకా మాది బీజేపీ పార్టీ ఒక కేంద్ర మంత్రి ఏమంటాడు, 42% అనేది తెలంగాణలో ఇస్తే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. మళ్ళీ ఆయన మన బీసీ మంత్రి కేంద్ర మంత్రి కానీ ఎందుకు నీ ఇంట్లోకి ఇస్తున్నావా? నీ అయ్యా జాగీరేమన్నా తెచ్చి మాకు ఇస్తున్నావా? అందుకనే మేమొక్క తెలంగాణలో సాధించినాక మన జాతులకు రాజ్యాధికారం వచ్చినాక మధ్యలో కూడా మేము 7 తారీఖు తర్వాత మా సాధన కమిటీ మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా మేము ప్రైమ్ మినిస్టర్ గారికి మా చిరంజీవులు గారు లెటర్ రాశారు. దాంట్లో కూడా మేము 4 భాగస్వాములం, విషాధరన్ మహారాజన్న, ఈశ్వరయ్య గౌడ్ గారు, చిరంజీవులు గారు. అయితే అక్కడ వెళ్ళి కూడా మన 42% సాధించడానికి 9 షెడ్యూల్లో చేర్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ ముందు కూడా మేము నిలబడి మీరందరూ కూడా మాకు ఐకమత్యంగా ఉండి సామాజిక న్యాయం జరిగే దిశగా మీరందరూ మద్దతు తెలపాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.